ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున యూట్యూబ్ ఛానల్ షెకినా గ్లోరీ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేయుచున్నాం. గనుక ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ శుభములు వందనాలు. గనుక వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు మరి షేర్ చేయవలసిందిగా మనవి చేయుచున్నాం. కనుక బైబిల్లో నుండి కొన్ని మాటలు మనము జ్ఞానించుకుందాం. ఏంటనగా యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. గనుక ఆయన మార్గమున పోచుండగా ధనవంతుడు ఒకడు వచ్చి ఆయన్ని అడుగుతున్నాడు, బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళటానికి నేనేమి చెయ్యాలి అని యేసు ప్రభుల వారిని ఆయన అడుగుచూ ఉన్నారు. యేసు ప్రభుల వారు ఆయన సమాధానం చెప్తూ ఉన్నారు. ఏమని సమాధానం చెప్తున్నారంటే, అయ్యా, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని ఈ మాటలన్నీ చెప్పి ఆయన అడిగినప్పుడు ఆ ధనవంతుడు అంటాడు, అయ్యా, ఇవన్నీ బాల్యము నుండే నేను ఆచరిస్తూ ఉన్నాను, ఈ బాల్యము నుండే నేను అవలంబిస్తున్నాను. అయితే నీలో ఒకటి కొదువుగా ఉంది. ఏటయ్యా అంటే, నీ ఉన్న ఆస్తిని అంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని యేసు ప్రభులు వారు మాట్లాడుతూ ఉంటారు, తెలియజేసి ఉంటారు ఆ ధనవంతుడికి. ఆ ధనవంతుడు ఆ పని చేయలేక, అంటే తన ఆస్తి అమ్మి పేదలకు ఇవ్వలేక వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు యేసు ప్రభులు వారు శిష్యులతో అంటున్నారు, ఏమని అంటున్నారంటే, అయ్యా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూదు బెజ్జములో ప్రవేశించుట సులభము అని చెప్తున్నారు ఆయన. ఆ ఒంటె సూదు బెజ్జంలో ప్రవేశించుట ఈజీ అని ఆయన మాట్లాడుతున్నారు. గనుక ఈ మాటలు వింటున్న మనము ధనవంతులుగా ఉంటే పేదలకు సహాయం చేయాలి, తప్పనిసరిగా సహాయం చేయాలని యేసు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ ప్రతి ఒక్కరూ కూడా అటువంటి కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళి ఈరోజు మనలను దేవుడు దీవించాడు. ఒకప్పుడు కూడా దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. అనేకమైన కార్యాలు, అద్భుతాలు, మేలు చేసే దేవుడు కనుక, గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక, నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు, బలమైన కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు కనుక యేసు ప్రభులు చెప్పినట్లుగా మనము సహాయం చేద్దాం, పేదలకు సహాయం చేద్దాం. మనం ఉన్నంతలో సహాయం చేస్తే ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. సహాయకుడు ఆయన పరలోక రాజ్యం చేరాలి అని నువ్వు నేను అనుకున్నట్లయితే ఖచ్చితంగా పేదలకు, పేదవారికి సహాయం చేయాలి అని ప్రభు అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. పరలోక రాజ్యం చేరాలి, నిత్య జీవానికి చేరాలంటే పేదలకు సహాయం చేద్దాం. దేవుడి ఈ మాటలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు అందరినీ.